హలో హీరోస్, మలయాళం నుంచి మరొక థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. అది బేబీ గర్ల్. ఈ సినిమాని జనవరి 26వ తేదీ మలయాళంలో థియేటర్లలో రిలీజ్ చేశారు. తర్వాత డైరెక్ట్ గా సోనీ లైవ్ లోకి ఫిబ్రవరి 12వ తేదీ రిలీజ్ చేశారు. మూవీ ఓవర్ వ్యూ చూస్తే 3 రోజుల వయసున్న పాపని హాస్పిటల్లో నుంచి ఎవరో తీసుకువెళ్లిపోయి ఉంటారు. అది ఎవరనే దాన్ని కనిపెట్టే దానిపై మూవీ రన్ అవుతుంది. ఇందులో హీరోగా నవీన్ పౌలి నటించారు. ఆయనకు రీసెంట్ గా 30 కోట్లు ఖర్చు పెట్టి తీసిన సర్వమ్మాయ సినిమా దాదాపు 150 కోట్లు కలెక్షన్ తో పెద్ద హిట్ పడింది. ఇక ఆ మూవీ గురించి వదిలేసి ఈ మూవీలోని ఒక్కొక్క వాటి గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ స్టోరీ. ఈ మూవీ స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది. ఒక 3 రోజుల పాపని ఎవరు తీసుకువెళ్లి ఉంటారు అనే దానిపై. ఇందులో స్టోరీ కొంచెం చిన్నదే కాబట్టి కొన్ని అనవసరమైన సీన్లు పెట్టి కొద్దిగా ల్యాగ్ చేశారనిపిస్తుంది. కాకపోతే మూవీ ఎండింగ్ బాగుంది. ట్విస్టులు మాత్రం వేరియేషన్ ఏం కనిపించలేదు. దాదాపు అన్ని గెస్ చేసేలాగే ఉన్నాయి. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కూడా యావరేజ్ గానే ఉంది. ఎక్కడ మరీ సీరియల్ మొత్తాన్ని వంచుతూ ఒక రకంగా స్లో సినిమా లాగా అనిపిస్తుంది. నెక్స్ట్ సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వస్తే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో వేరియేషన్ ఏం పెద్దగా కనిపించలేదు. ముందు సినిమాలో ఎక్కడో వినిండే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగానే అనిపిస్తుంది. సాంగ్స్ కూడా ఏం పెద్దగా బాగలేదు. నెక్స్ట్ మూవీలోని లొకేషన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఫైటింగ్ సీన్స్, స్టంట్ సీన్స్ పెద్దగా ఏమనిపించలేదు, నార్మల్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఎమోషన్స్ విషయానికి వస్తే, మూవీలోని ఎమోషన్స్ పెద్దగా మనల్ని మూవీకి అట్రాక్ట్ చేసేట్టుగా ఏమీ లేవు. అవి కూడా యావరేజ్ గానే ఉన్నాయి. ఫైనల్ గా ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే, ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయిన మూవీ మధ్యలో కొంచెం లాగ్ అయినట్టు, బోర్ కొట్టినట్టు ఉండి ఎండింగ్ మనకు నచ్చినట్టే ముగుస్తుంది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో చూడటానికి ఎటువంటి ఇబ్బంది లేదు. పిల్లలు చూసేదానికి కూడా వీలుగానే ఉంటుంది. ఇక ఫైనల్ గా రేటింగ్ విషయానికి వస్తే, మూవీలోని అన్నిటిని బేస్ చేసుకుని 10కి 5 రేటింగ్ ఇవ్వచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, బేబీ గర్ల్ మూవీ రివ్యూ. మూవీ చూసాక మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఓటీటీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.